మా బాబు ఫస్ట్ హెయిర్ కట్ వీడియో అండి ఇదంతా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. నేనైతే ఉన్నది ఉన్నట్టు అక్కడ లైవ్లో జరిగినట్టు వినిపించేస్తాను మీకు. ఒకవేళ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నవ్వుతున్నా వేయించుకుంటా ఒక రాఫ్ చెప్పు. నువ్వు వేయించుకుంటా ఒక రాఫ్ దమ్మడా వేయించుకోవా? లేదు నాన్న, లేదు లేదు అయిపోయింది నాన్న, అయిపోయింది. లేదు ఇదిగో ఇదిగో వీడియోలో చూడు. లేదు నాన్న, అయ్యో అమ్మో, అదిగో అదల్లా చూసుకో ఎంత బాగున్నావు నాన్న. చాలా బాగుంది నాన్న. ఎందుకు నాన్న పెంచి పెట్టినావు? పెద్దరేడికి కాల్ చేద్దామా? వెళ్ళిపోయాక ఇంటికి కాల్ చేస్తావా? ఒకసారి అలా ఉంచండి, వెనకాల లెవెల్గా లేదు భయ్య. ఒకసారి చూడవా, వెనకాల కొంచెం లెవెల్గా లేనట్టుంది. అది చూడు, ఉందా? అక్కడక్కడ ఒక ఎంట్రిక పొడుగు ఒకటి పొట్టి వచ్చింది. లేదు వద్దు. బాగున్నావు కదా? నచ్చిందా నీకు క్రాఫ్? చూసుకో ఎంత బాగున్నావు. ఇలా చూసుకుంటే అనుకుంటా, ఇలా చూసుకో బాగున్నావు. అదిగో చూసుకో కదా, అదిగో చూసుకుంటున్నావు అద్దంలో. చూసారు కదండి మా బాబు ఫస్ట్ హెయిర్ కట్ వీడియో అనమాట. ఎలా అనిపించింది మీకు? వీడియో చూసాక కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. పెట్టేశాక ఫస్ట్ డే ఆయిల్ పెట్టాము ఫుల్గా, నాదే నెక్స్ట్ డే ఆయిల్ పెట్టిన తర్వాత అనమాట ఇది. అది అయిపోయిన తర్వాత నేనైతే నా వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, యాక్చువల్గా నేను ఇక్కడ నైట్ డ్రెస్ అయితే వేసుకున్నానండి. నైటీ నేను ఎప్పుడు వేయను, బట్ హెడ్ బాత్ చేసి వచ్చి మా మదర్ది అయితే నేను వేసేసుకుని ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక డ్రెస్ వేసుకుందాం అనుకున్నానండి. ఆ డ్రెస్ వేసాను, వేసి చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా లూజ్ ఉంది. అప్పుడేమో టైట్ అయిందని కుట్లిప్పించా, ఇప్పుడేమో లూజ్ ఉందని చెప్పేసి స్టిచ్చింగ్ చేయిద్దామని అయితే ఆ డ్రెస్ అయితే పక్కన పెట్టేశానండి. బట్ నేనైతే బయటికి వెళ్తున్నాను. చూడండి ఎలా దొంగలా రెడీ అయ్యాను. బట్ నేను ఏంటంటే ఇది బాగా ఎండగా ఉంది. అంత ఎండ నుండి ఎలాగబ్బా వెళ్ళడం, బట్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సో నేను ఇప్పుడు మీకు వ్లాగ్లో చూపిస్తే మీకే తెలిసిపోద్ది నేను ఎక్కడికి వెళ్ళానా ఏంటా అన్నది. మీరే గెస్ చేసి చెప్పేయచ్చు. సో నేను బయటకి అయితే వెళ్ళడానికి బ్లాక్ వేసాను, హీట్ లాగుతుందేమో అని ఒక పక్క డౌట్. బట్ సరైన అంటే కొంచెం స్కూటీ మీద కంఫర్ట్గా నా ఓన్గా నేను డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కంఫర్ట్ డ్రెస్ అయితే సరిగ్గా ఏం లేవండి. అంటే నా లుక్స్కి ఏం కనిపించలేదు, నా చూపులకి ఏదో హరీ బరీగా అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా అయితే హ్యాండ్ బ్యాగ్ ఫ్రంట్ తగిలించుకున్నాను, వెళ్ళిపోయాను. నేను రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా హెడ్ బాత్ చేశానండి, హెయిర్ లీవ్ చేశాను కిందకి పెట్టి. బట్ ఏమైందంటే హెయిర్ లీవ్ చేస్తే గాలికి ఎగిరి ఇంకా ఎక్కువ ఊడిపోతుంది అని చెప్పేసి నేనైతే ఏం ఫీల్ అవ్వకుండా సిగ్గుపడకుండా హెయిర్ క్లిప్ పెట్టేసుకున్నానండి తలకి. సో నేను వెళ్ళిన ప్లేస్ అయితే ఇదే. ఎక్కడికో ఏంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, నేనైతే చెప్పలేదు ఎక్కడికి అని, జస్ట్ కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నానండి. నా పని అయితే అయిపోయిన తర్వాత అయితే దారిలో వచ్చినప్పుడు ఇక్కడైతే కొబ్బరి నీళ్ళు కొట్టించుకుంటున్నానండి. సో 90 రూపీస్ చెప్పారు. యాక్చువల్గా మా ఊర్లో అయితే 90 లేదు, 80 కదా పెనుగొండలో అని చెప్పేసి అంటే ఓకే అయితే 80 కొడతాం ఫస్ట్ బోని అన్నారు. సరే ఇంకా అని చెప్పేసి నేను కొట్టించేసుకున్నాను. 80 కొడతా అన్నారు కదా అని కాంప్రమైజ్ అయ్యి, ఇంకా అంతకన్నా విలేజ్ ఏరియాలో అయితే ఓన్లీ 70 రూపీసే అంటండి. కొంచెం సిటీస్లోకి వెళ్తుంటే 100, 120. హైదరాబాద్లో అయితే ఒక కొబ్బరి బొండమే 50 రూపీస్ అనుకుంటా, మేబీ ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో చూసారు కదా మీరు ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు, ఒక 3, 4
వచ్చింది బాటిల్కి అయితే. వాళ్ళకైతే లాస్ ఏం కాదు, ఇన్ని బొండాలు ఒకసారి ఎవరు కొనరు కదా. ఇంటికి వచ్చాను, రావడంతోనే మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తే మామిడికాయ పప్పు. నేను వెళ్ళేటప్పుడే చేస్తున్నాను అంటే నాకు వేడివేడిగా కాలేలా చేతికి ఇవ్వాలి, నేను వచ్చాక తాలింపు పెట్టాను. సో అదే ఫాలో అయింది మమ్మీ. అప్పడాలు మామిడికాయ పప్పు వేసుకుని అయితే లంచ్ చేస్తానండి. నేను నా లంచ్ అయిపోయింది, హ్యాపీగా ఏసీ వేసుకుని అందులో తిరిగి వచ్చాను కదా, హ్యాపీగా ఏసీ వేసుకుని కస్టర్డ్ అయితే చేసి ఇచ్చింది మా మమ్మీ. కస్టర్డ్ తిందాము అని చెప్పేసి కూర్చున్నాను. నా కస్టర్డ్ చూసి మీకు కూడా నోరు ఊరుతుందా? సో నోరు ఊరితే మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుని అందరం తినేసాము. మనం సమ్మర్ సీజన్లో ఎంత డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే అంత మంచిదండి. కొబ్బరికాయలు అయితే ఆల్రెడీ నేను కొబ్బరి వాటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఆ కొబ్బరిని కూడా వాడిని గుంజు ఇచ్చేయమని అడుగుతానండి. ఆ గుంజు కూడా తీసేసుకుంటాను. అంటే కొబ్బరి బొండాలు తీసుకుని ఇంటికి వచ్చేస్తాను అనమాట. మధ్యలో పెచ్చులా చేయించుకుని ఆ గుజ్జు తీసుకుని కొంచెం మిక్సీ వేసి అయితే వాటర్ లేదా కోకోనట్ వాటర్ వేసి షుగర్ వేసి మంచిగా గ్రైండ్ చేస్తానండి. ఇది మా రెగ్యులర్ జ్యూస్ అనమాట. ఒక 5 years బ్యాక్ ఏమో మేము తంక్లో తాగాము. అప్పటి నుంచి ఎప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా ఎప్పుడు కొబ్బరి బొండం వాటర్ కొట్టించుకున్నా మేము ఈ జ్యూస్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తామండి. నాకు కొంచెం తిగ్గానే కావాలి అని నేను తిగ్గానే తీసుకున్నాను. లేత కొబ్బరి జ్యూస్ అనమాట, దానిలో సబ్జాలు కలుపుకుని చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. మీ ఇంటి దగ్గర కొబ్బరి బొండాలు తాగుతున్నట్టయితే దాని లోపల కొబ్బరిని వేస్ట్ చేయొద్దు. అది మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. నిజంగా అసలు చెప్పాలంటే అంత ప్రోటీన్ అని మనకు కూడా అంత అబ్జర్వేషన్ ఉండదు, బట్ వీడియోస్లో వీటిలో చూస్తే తెలుస్తుంది కొబ్బరి పిల్లలకి ఏంటి మనకేంటి చాలా మంచిదండి అసలు. సో ఈ రెసిపీని అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్